మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ఆయన తెలియని వారు ఉండరు. అదేవిధంగా అటు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆయన పేరు వినని వారు కూడా ఉండరు. ఆయన మరెవరో కాదు, గద్వాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, యువ నేత మహమ్మద్ సిరాజ్. నమస్తే సిరాజ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మొదట కాంగ్రెస్, తర్వాత ప్రజారాజ్యం, మళ్ళీ కాంగ్రెస్ గుర్తుకొచ్చారు. ఇలా తరచుగా పార్టీలు మారడం సబబ్ అంటారా? అంటే ప్రజారాజ్యం పార్టీ అలాగే ఉండింటే తప్పకుండా. అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడాను ఈ గద్వాల్ జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాలు, అంటే గద్వాల్ కావచ్చు, తర్వాత అలంపూర్ కావచ్చు, ఆ రెండు నియోజకవర్గాల్లో ఎందుకు మీ పార్టీ ఓడిపోయింది అంటారు? మీకు ఆర్థిక బలం ఉందండి, అలాగే అంగబలం ఉంది, ఆకట్టుకునే ఆహార్యం కూడా ఉంది, మీ పర్సనాలిటీ బాగుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఓటమి పాల్గొవాల్సి వచ్చింది? ఆ ఎన్నికల్లో 2013-14 ప్రాంతంలో మీపై మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఇది నిజమా కాదా? మర్డర్ అటెంప్ట్ జరిగినది వాస్తవము. నేను మహమ్మద్ సిరాజ్ అనే ఒక నాయకుడి బలం ఏంటి, అసలు బలహీనతలు ఏంటి? ఏఐసిసి మెంబర్, మాజీ ఎమ్మెల్యే సంపత్ గారితో మీకున్న అనుబంధం ఏంటండి అసలు? అంటే ఆయనతో చాలా సన్నిహిత సంబంధాలు మీకు అని చెప్తుంటారు అందరూ. ఉండొచ్చు, పర్లేదు, కానీ సంపత్ గారి పేరు చెప్పి మీరు మీ గద్వాల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అటు హైదరాబాద్ స్థాయి వరకు కూడాను అన్ని పంచాయతీలు చేస్తుంటారు, మీరు పర్సంటేజ్ డిమాండ్ చేస్తుంటారు. ఇలాంటి విమర్శలు ఉన్నాయి, దీనిపై మీరేమంటారు? జోగులాంబ గద్వాల జిల్లాలో పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఇటువైపు చూస్తే రెవెన్యూ కార్యాలయాలు కావచ్చు, ఎందులో చూసినా సిరాజ్ అనే వ్యక్తి తరచుగా కనిపిస్తుంటారు. ఇన్ని పనులు ఎందుకు పడుతుంటాయండి మీకు అసలు? నేను అంటున్నాను కదండి, కేవలం మన దగ్గరికి వచ్చేవాళ్ళు మాజీ ఎమ్మెల్యే సంపత్ గారి వల్లనే మీకు ఈ అవకాశం రాకుండా చేజారింది అనే ఒక వాదన ఉందండి. ఓకే సిరాజ్ గారు, ఇప్పుడు 2016లో అనుకుంటాను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మీ పొలాన్ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. అదేంటండి అసలు ఇష్యూ?